కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పదే పదే చేసేటువంటి కామెంటు పెట్టేటువంటి పోస్ట్ ఏంటంటే, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు సూపర్ 6 ఎందుకు అమలు చేయటం లేదంటే మీకు వచ్చిన 11 సీట్లే అంటారు. ఇక్కడ విలువైనటువంటి విశాఖ భూములను ఊరు పేరుని కంపెనీకి ఎందుకు ఇస్తున్నారంటే మీకు వచ్చిన 11 సీట్లే అంటారు. రాష్ట్రంలో మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే మీకు వచ్చిన 11 సీట్లే అంటారు. ఇట్లా ఏ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేసినా కూడా మీకు వచ్చిన 11 అనే కామెంటే చేస్తారు. అయితే ఏంటి, వచ్చిన 11 సీట్లైనా కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమికి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు. సో మీకు తెలుసు, మన ఇండియన్ క్రికెట్ టీంలో 11 మంది మాత్రమే గ్రౌండ్లో ఆట ఆడతారు. వాళ్ళు ఆట ఆడి కష్టపడి గెలిస్తే కోట్లాది మంది ప్రజలు సంబరాలు చేసుకుంటారు. సో అదే రకంగా ఇక్కడ కూడా వైసీపీ పార్టీలో ఉన్నది 11 మంది అయినప్పటికీ కూడా ఆ 11 మందే వాళ్ళ వెనుక ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు, కోట్లాది మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి ఈ 11 సీట్లు వచ్చినటువంటి వాళ్ళే ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా వీళ్ళు క్వశ్చన్ చేయడం మాత్రం ఆపడం లేదు. ఎందుకంటే వాళ్ళ వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాకు ఉన్నాడనేటువంటి ఒక ధైర్యంతో వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, వాళ్ళకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే, తన వెనక ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో ఆ జనాల కోసం తను నిలబడాలనే ఉద్దేశంతో, ఆ జనం యొక్క బలంతోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నారు, వాళ్ళ తప్పులను పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైతే భూమన అభినయ్ ఎవరైతే ఉన్నారో, గతంలో ఈ కూటమి పార్టీలు ఏదైతే కొన్ని నాటకాలు ప్రదర్శించిందో వాటికి కౌంటర్గా మళ్ళీ ఈ అభినయ్ కూడా కొన్ని నాటకాలు ప్రదర్శించి కూటమి యొక్క వైఫల్యాలకు సంబంధించి కూడా నాటకాలు ప్రదర్శించి కూటమికి నిద్ర లేకుండా చేశాడు. సో ఇప్పుడు మరొకసారి ఒక అద్భుతమైనటువంటి వీడియో, ఒక సంచలన వీడియో అని చెప్పొచ్చు. వైఎస్ జగన్ గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ రకంగా అందాయి పేదల కుటుంబాలకు, ఇప్పుడు ఏ రకంగా అందుతున్నాయి దానికి సంబంధించి లెక్కలతో సహా ఒక కుటుంబాలను కలిసి వివరిస్తున్నటువంటి పద్ధతి నిజంగా అద్భుతమని చెప్పొచ్చు. వైసీపీ పార్టీలో ఇదే రకంగా అందరూ చేస్తే ఖచ్చితంగా ప్రజల్లో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేనటువంటి అనేక అంశాలు ప్రజలకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవడానికి ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు భూమన అభినయ్ ఒక సంచలన వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఒక కుటుంబాన్ని కలిశాడు. ఆ కుటుంబానికి వెళ్ళి వైసీపీ హయాంలో ఏమేమి అందాయి, ఏ పథకాలు అందాయి, ఎంత అందాయి దానికి సంబంధించి 7,24,000 రూపాయలు జగన్ గారి సీఎంగా ఉన్నప్పుడు ఆ కుటుంబానికి అందాయి. సో మరి ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఏమందుతున్నాయని చెప్పి ప్రతిదీ కూడా ఏదైతే ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు, ఆ ఫ్రీ బస్సుకు సంబంధించి వచ్చిందా అంటే రాలేదు అనే సమాధానం. సో దానికి సంబంధించి ఈ 10 నెలల కాలంలో యావరేజ్గా వారి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు నలుగురు, ఆ నలుగురు నెలకు 500 చొప్పున వేసుకున్నా కూడా 2,000 రూపాయలు అవుతుంది. అంటే ఈ 10 నెలల కాలంలో ప్రభుత్వం నుంచి రావాల్సిందంతా 20,000 రూపాయలు. మరి 20,000 రూపాయలు వచ్చినాయా? లేదు. అదేవిధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి జగన్ గారి హయాంలో ఒకరికి ఇస్తా అంటే వీళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పారు. సో ఇక్కడ ఈ కుటుంబంలో ముగ్గురు ఉన్నారు, అంటే 45,000 రూపాయలు ఈ 10 నెలల కాలానికి సంబంధించి ఈ సీజన్కి సంబంధించి. సో అవి రాలేదు. అండ్ అదేవిధంగా మహాశక్తి పథకం ద్వారా నెలకు 1,800 రూపాయలు రావాలి. ఈ 10 నెలల కాలం ఎంత అవుతుంది? 18,000 రూపాయలు అవుతుంది. ఇట్లా ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసి ఈ 10 నెలల కాలంలో ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినది 85,700 రూపాయలు. అంటే ఇక్కడ ఇది ఫ్రీ గ్యాస్కి సంబంధించి కూడా రాలేదని చెప్తా ఉన్నారు కదా, దాన్ని కూడా యాడ్ చేస్తే కనుక 85,700 రూపాయలు అవుతుంది. సో ఈ 10 నెలల కాలంలో మీకు ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసింది ఇంత అని చెప్పి లెక్కలతో సహా వాళ్ళకి చెప్పి, ఇక్కడ ఎవరైనా కూటమి పార్టీ నాయకులు కనుక ఇక్కడికి వస్తే ఒక షీట్ ఇచ్చాడు వాళ్ళకు, ఈ కూటమి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి. ఈ షీట్ని వాళ్ళని అడగండి, నిలదీయండి, మీరు తప్పు చేస్తూ ఉన్నారు, మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదని నిలదీస్తూ వైఎస్ జగన్ గారి హయాంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఆ షీట్ కూడా వాళ్ళకి ఇస్తాను. ఈ రెండు మీ దగ్గర పెట్టుకోండి, ఈ రెండింటిని కంపేర్ చేసుకోండి, ఎవరు బాగా చేస్తారు, ఎవరు మోసం చేస్తున్నారు అనే విషయాలు వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం ఇక్కడ చేశారు. ఇది చెప్తూనే మాకు వచ్చింది 11 సీట్లే అయినా కూడా మా బాధ్యత ఉంది కాబట్టి మేము ఈ రకంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కూటమి పైన ఒత్తిడి తీసుకొస్తున్నామని చెప్పి భూమన అభినయ్ మాట్లాడినటువంటి మాటలు సంచలనంగా మారాయి. ఎందుకు సంచలనంగా మారిందంటే ఇది ఒక కొత్త ఆలోచన. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులందరూ మరి నియోజకవర్గాలకు పోయి ఇంటింటికి తిరిగి ఇవన్నీ వివరించారనుకోండి, ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది, కూటమికి నిద్ర కరువు అవుతుంది. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు భూమన అభినయ్ రెడ్డి చేస్తున్నటువంటి పనుల వల్ల ఇప్పుడు కూటమికి నిద్ర కరువు అనేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఈ వీడియో వైరల్ అవుతుంది. అప్పుడైతే మీకు వచ్చింది ఇంటి స్థలం, అయితే ఇంటి స్థలం విలువ దాదాపు 6 లక్షల రూపాయలు, మొత్తంగా కలుపుకుంటే 7,24,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఇంటికి వచ్చినటువంటి సాయం, ప్రభుత్వ సాయం. చంద్రబాబు గారు సూపర్ 6 అనేటటువంటి 6 హామీలు ఇచ్చారు తెలుసా మీకు? సరే, చంద్రబాబు ఏం చెప్పినాడంటే, అప్పుడు జగన్ అన్న ఇంటికి ఒకళ్ళకే కదా ఇచ్చేవాడు 15,000.
నేను అధికారంలోకి వస్తే ముగ్గురికి, ఇప్పుడు మీరు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, ముగ్గురికి చెరొక 15,000 వేస్తానన్నాడు. మరి వేసాడా? వేలే. సో ఈ పథకం మీకు అందలే. సరే, ఇప్పుడు ఇంట్లో ముగ్గురు ఉన్నారు, ముగ్గురు పిల్లలకు 15,000 చొప్పున ఇంటూ 3 వేసుకుంటే 45,000. ఈ 10 నెలలు అయింది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి, ఇంకా సంవత్సరం కాలే. ఈ సంవత్సరంలో ఏడాదిలో మీకు 45,000 రూపాయలు పిల్లల చదువు కోసం వచ్చుండాల. ఇది రాలేదు కదా. ఇంట్లో నిరుద్యోగులు లేరు, ఈ పథకం మీకు అందదు. ఎవరు లేరు కదా, ఇంకా పిల్లలు ఎవరు లేరు. ఓకే. మహిళలకు ఉచిత బస్సు ఇస్తానన్నాడు. డాడీకి పోవాలన్నా విన్నారు మా పాప. ఏం చదువుతున్నామ్మా? నువ్వేం చదువుతున్నావు? నువ్వు నాన్న 10th, నువ్వు పాప ఈమె 7th. సో విన్నారా చంద్రబాబు గారు చెప్పింది ఫ్రీ బస్సు స్కీమ్ గురించి? మీరేమన్నా ఫ్రీగా ట్రావెల్ చేశారా బస్సులో? లేదు, చేయలే. సరే, ఒక 500 రూపాయలు నెలకు బస్సు ప్రయాణం కోసం వాడతాము అని అనుకుందాం. నలుగురు ఉన్నారు మొత్తం అంతా. అంటే నెలకు 2,000 రూపాయలు చొప్పున వేసుకుంటే ఈ 10 నెలల్లో ఒక 20,000 మన ఇంటికి మేలు జరిగి ఉండాల. కానీ చంద్రబాబు చేయలే. అంతేనా? రైట్. ఆ రైతులు ఎవరు లేరు, ఈ పథకం కూడా మనకు అందదు. మనకు గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తానని అన్నారు చంద్రబాబు దీపం పథకం కింద. గ్యాస్ సిలిండర్లు ఏమన్నా వచ్చాయా? ఉచితంగా, ఫ్రీగా, ఖచ్చితంగా ఏమన్నా వచ్చిందా? ఒకటి కూడా రాలేదా? కొందరికి ఒక గ్యాస్ సిలిండర్ వచ్చిందే అక్కడక్కడ, మనకు రాలేదా? ఒకటి కూడా రాలే ఫ్రీగా. సరే, ఈ పథకం అందలా. 3 సిలిండర్లు ఇచ్చి ఉండాలా. 2,700. సిలిండర్ 900 కదా. ఎంత? 900 సిలిండర్. మహాశక్తి మహిళా పెన్షన్ కింద మీకు 18 ఏళ్ళు నిండిన తర్వాత కదా 58 వరకు ఇస్తానని అన్నాడు. అంటే వాళ్ళ పిల్లలకి వర్తించదు. అక్క ఒకళ్ళు ఉన్నారు. మీకేమన్నా నెలకు 1,500 రూపాయలు డబ్బు వస్తుందాక పెన్షన్ మాదిరి రాలే ఈ పథకం కూడా. అంటే 10 నెలల పాటు మీకు 15,000 వచ్చి ఉండాల. మొత్తం కూడు ఎంత అవుతుంది? 65, 80, 2,700. ఈ 10 నెలల్లో చంద్రబాబు గారు కానీ ఈ పథకాలన్నింటినీ అమలు చేసి ఉంటే మన ఇంటికి 82,700 రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం అందుండాల. ఇది రాలేదు. అవునా?